హలో మై డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం టాటా 62.5 kVA CPCB4 వెర్షన్ జనరేటర్ని మనం కమిషనింగ్ చేయబోతున్నాం. జనరేటర్ని మనం ఫిజికల్గా చూద్దాం. బ్లూ కలర్ ఉంది జనరేటర్, మొత్తం బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 4 డోర్స్ ఉన్నాయి. ఇంకా సర్వీస్ నెంబరు అండ్ పవర్ లైట్ అనే బ్రాండింగ్ ఉంది. పవర్ లైట్ అనేది టాటా OEM. ఇటువైపు చూసుకుంటే ఎయిర్ వెంట్. ఇప్పుడు మనం ఇంజిన్ ఓవర్వ్యూ చూద్దాం. మీకు ఫ్యూయల్ సెక్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యాంక్ నుంచి ఇది మెయిన్ ఫిల్టర్లో ట్యాంక్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ప్రైమరీ ఫిల్టర్లో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ దాని నుంచి చూడండి సెకండరీ ఫిల్టరు. అదేంటంటే డీజిల్ ఫిల్టర్ కమ్ వాటర్ సెపరేటర్ అనమాట. వాటర్ ఏమైనా డీజిల్లో మనకు మిక్స్ అయిందంటే సెన్సార్ డిటెక్ట్ చేసి ECU కమాండ్ ఇస్తుంది. అలాగే ఇది హ్యాండ్ ప్రైమరీ, అంటే పంపింగ్ కూడా మనం దీని నుంచే చేసుకోవచ్చు. చూడండి, ప్రైమరీ ఫిల్టర్ నుంచి సెకండరీ ఫిల్టర్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ సెకండరీ ఫిల్టర్ నుంచి సెన్సార్ ఉంటుంది. సెన్సార్లో ఓకే అనిపిస్తే ఇంకా నెక్స్ట్ సెక్షన్ చూడండి. దీన్ని ఏమంటారు అంటే మనం మీటరింగ్ యూనిట్ అంటారు. ఇందులో ఏంటి అంటే మనకి ప్రెజర్ అనేది బిల్డప్ అవుద్ది. ఇక్కడే వచ్చిన డీజిల్ని ప్రెజర్తో బిల్డప్ చేసి ఇక్కడ నుంచి చూడండి, దీనికి కూడా సెన్సార్ కనెక్షన్ ఉంటుంది. ECUకి ఎంత డీజిల్ ఎంత స్పీడ్తో రన్ అవుతుంది అనేది ఇందులో క్యాలిక్యులేట్ అయిన తర్వాత చూడండి 2 హై ప్రెజర్ లైన్స్. ఆ 2 హై ప్రెజర్ లైన్స్ అనేది మనకి కామన్ రైలే కనెక్ట్ అయి ఉంటుంది. కామన్ రైల్లో ఏంటి అంటే ఇది 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి 4 ఇంజెక్టర్లకి మన మీటరింగ్ యూనిట్లో ఎంత ప్రెజర్ అయితే బిల్డప్ అయిందో అన్నింటికి సేమ్ ఈక్వల్గా ఈ కామన్ రైల్ అనేది షేర్ చేస్తుంది. చూడండి, ఇందులో ఎంత ప్రెజర్ బిల్డప్ అయింది అని తెలియటానికి ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది, రైల్ ప్రెజర్ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ నుంచి ECU కనెక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ఇంజెక్టర్లు అనమాట. ఇంజెక్టర్ 1, 2, 3. ఈ ఇంజెక్టర్లు ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేది మనకి ECU నుంచి కమాండ్ వస్తుంది. ఆ పర్టికులర్ ప్రెజర్తో డీజిల్ అనేది ఇంజిన్లోకి ఫ్లో అవుతుంటుంది. ఇది కంప్లీట్గా ఫ్యూయల్ సెక్షన్. దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే మన లోడ్కు తగ్గట్టుగా డీజిల్ సప్లై అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది CPCB4లో ఫ్యూయల్ కన్జంప్షన్ అన్నది. నెక్స్ట్ డీజిల్ ఎంత కావాలో అంత ఫ్లో అయిన తర్వాత రిటర్న్ అనేది చూడండి, ఈ పైప్ త్రూ మనకి ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్ నుంచి మనకి అగైన్ మనకు మీటరింగ్ యూనిట్లో రిటర్న్ ఉండేది అండ్ ఇంజెక్టర్లో రిటర్న్ అయ్యేది. 2 అనేది ఈ ఫిల్టర్లో కలెక్ట్ అయ్యి ఫిల్టర్ నుంచి అగైన్ రిటర్న్ ట్యాంక్లోకి మళ్ళీ ఫిల్ అయిపోద్ది. ఇది కంప్లీట్ ఫ్యూయల్ సెక్షన్ అనమాట. మనం ఎక్కువగా ఇంజిన్ కూలింగ్ సిస్టమ్స్లో రేడియేటర్ని వాడతాం. రేడియేటర్లో ఏంటి అంటే మన కూలెంట్ అనేది ఒకటి ఇంజిన్ త్రూ సర్కిల్ అయ్యి ఆ సర్క్యులేషన్ ద్వారా మనకు అబ్జర్వ్ చేసిన హీట్ని త్రూ రేడియేటర్ ద్వారా అది టెంపరేచర్ని తగ్గించి మళ్ళీ ఇంజిన్కి సర్క్యులేషన్ చేస్తుంది అనమాట. ఇది ఇంజిన్ తిరిగేంతసేపు ఈ సర్క్యులేషన్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకొని
రేడియేటర్లోకి వచ్చి కూలింగ్ చేసి మళ్ళీ ఇంజిన్కి సర్క్యులేషన్ చేస్తుంటుంది. ఇది కూలింగ్ సిస్టమ్ అనమాట. ఇందులో మనం కూలెంట్ వాడతాం. గ్రీన్ కలర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది. ఈ లిక్విడ్ ఏం చేస్తుంది అంటే ఇంజిన్లో హీట్ని అబ్జర్వ్ చేసుకొని రేడియేటర్లోకి రాగానే రేడియేటర్ బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఇది హై స్పీడ్లో తిరగడం వల్ల ఏంటంటే ఆ హీట్ అనేది మనకి కూల్ డౌన్ అవుతుంటుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఇంజిన్ రన్ అయినంతసేపు. చూడండి ఇప్పుడు కనపడుతుంది కదా, ఇది ఎయిర్ సిస్టము. దీన్ని ఎయిర్ ఫిల్టర్ అంటారు. ఇది ఎయిర్ ఫిల్టర్ ఇండికేటర్ అనమాట. ఒకవేళ ఇది ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఏమైనా రెడ్ కలర్ వచ్చింది అంటే ఎయిర్ ఫిల్టర్ చోక్ అయింది అనేది అర్థం దీంట్లో. ఇందులో ఏంటి అంటే ఫ్రెష్ ఎయిర్ని, మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ని ఇది సక్ చేసుకుంటుంది అనమాట. సక్ చేసుకొని అందులో ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఆ ఎయిర్ ఫిల్టర్ నుంచి మనకి టర్బో చార్జర్, దీన్ని టర్బో చార్జర్ అంటారు. టర్బో చార్జర్ అనేది ఇంజిన్లో ఒక రెవల్యూషన్ అనమాట. సో దీని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ టర్బో చార్జర్ యొక్క ఒక ఎండ్ మనకి రేడియేటర్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రేడియేటర్లో ఏంటంటే దీన్ని మన ఇంటర్కూలింగ్ సిస్టమ్ అంటాము. ఈ ఇంటర్కూలింగ్ ఏం చేస్తుంది అంటే మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి మనకి డీజిల్ అనేది బయటకు వెళ్ళకుండా దాన్ని మళ్ళీ కూల్ చేసి తిరిగి కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తుంది అనమాట. ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్తా. ఇప్పుడు సెన్సార్స్ కోసం చెప్పుకుందాం. CPCB 4 అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం మొత్తం జనరేటర్, ఇంజిన్ ఏదైనా సరే యాజ్ పర్ సెన్సార్స్ ప్రకారమే మనకి వర్క్ అవ్వాలి. సో ఆ సెన్సార్స్ ఏంటంటే ఉంటాయి ఒక జనరేటర్లో చెక్ చేద్దాం. ఫస్ట్ డీజిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడండి డీజిల్ లెవెల్, ఫ్యూయల్ లెవెల్ అనుకోండి. ఇది ఫ్యూయల్లో వాటర్ ఏమైనా మిక్స్ అయిందంటే ఈ సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వాటర్ సెపరేటర్ సెన్సార్ అనమాట, వాటర్ ఇండికేటర్. నెక్స్ట్ అలా వస్తాయి ప్రెజర్. ఈ రెండు ప్రెజర్కి సంబంధించినవి. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్, LOP సెన్సార్ అండ్ LLOP స్విచ్. ఓకే, నెక్స్ట్ అలా వస్తే ఇది మీటరింగ్ యూనిట్, డీజిల్ ఫ్లో, డీజిల్ ప్రెజర్. ఓకే, డీజిల్ ఫ్లో. నెక్స్ట్ అలా నెక్స్ట్ ఇంజిన్కి ఇంకో వైపు చూసుకుందాం. సెల్ఫ్ స్టార్టర్ చాలా చిన్నగా ఉంది. బ్యాటరీ 12 వోల్టేజ్, సెల్ఫ్ మోటార్ అండ్ డైనమో 12 వోల్టేజ్. చూసారా, 40 amps. ఇది ఇంజిన్. చూడండి ఈ సెన్సార్ ఉంది కదా, ఇది బూస్ట్ ప్రెజర్ సెన్సార్. బూస్ట్ ప్రెజర్ ఇది ఎక్కడ ఉంటుంది, ఇంటేక్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెన్సార్ చూడండి ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది. ఇది కూలెంట్కి సంబంధించింది. చూడండి ఇంజిన్ హెడ్ నుంచి వస్తుంది. సో ఇది డైరెక్ట్గా మనకి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, రేడియేటర్కి. థర్మోస్టాట్ ఇది థర్మోస్టాట్. సో ఆ పైప్ కనెక్షన్ అంతా ఇది రేడియేటర్ టెంపరేచర్, అదే కూలెంట్ టెంపరేచర్కి సంబంధించింది. ఈ నాలుగు నాజిల్స్. అంటే చాలా సింపుల్గానే ఉంది ఇంజిన్. చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ప్యానెల్. చాలా సింపుల్గానే ఉంది ఎలక్ట్రికల్ ప్యానెల్. ఓపెన్ చేద్దాం. డీప్ సీ కంట్రోలర్ 4520 MK2. చూడండి 12 వోల్టేజ్ బ్యాటరీ ఛార్జర్, 10 amps. అండ్ ప్యానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. స్టార్ట్, స్టాప్ రిలీస్.
సో ఇవన్నీ అలారంకి సంబంధించిన రెగ్యులేస్. సో ఒక్కో అలారం వస్తే ఒక్కొక్క అలారం, ఫ్యూజెస్, కనెక్టర్స్, మెయిన్ సెన్సింగ్. సో ఇది ఈసీయూ. మనం ఈసీయూ డేటా తీసుకోవాలంటే ఇది ఓబిడి కనెక్టర్, ఎంసీబీ 100 amps ఎంసీబీ, అండ్ ఇది సిటీ కాయిల్స్ లోడ్. సింపుల్, చాలా సింపుల్గా ఉంది. దీంట్లో బయట ఫిజికల్గా చూసుకుంటే జెన్సెట్ ఆన్ అయింది. ఇంజిన్ ఇదేంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇంజిన్ చెక్ లైట్. సో రీసెట్, కంట్రోలర్ డీప్-సీ కంట్రోలర్ ఆన్ ఆఫ్, లైట్, అడుగుల్ వార్నింగ్. సో ఇంతేనే, చాలా సింపుల్గా ఉంది. సో ఇండికేటర్స్ విత్ స్విచెస్.